పల్లెటూరులో సైతం విడిచిపెట్టను ఈ ఎమోతు. అసలు ఈ మాట ఎందుకు అంటున్నాను? ఎక్కడో టౌన్‌లో హైవే మీద, బైపాస్ మీద జరిగే యాక్సిడెంట్లు పల్లెటూరులో కూడా జరుగుతున్నాయంటే నమ్మలేకున్నాం అసలు. ఒక్కసారి ఈ పల్లెటూరు వాతావరణం చూడండి. మన పల్లెటూరు పచ్చని పొలాలు, చల్లని గాలి, మమకారాలు ఎంతో బాగుంటాయి కదా అసల. ఈ మధ్య మన పల్లెటూరు రోడ్ల మీద మనం వినిపిస్తున్న కోడి కోతలు, పిచ్చుకలు వాటి సౌండ్లు కదా. కానీ ఇప్పుడు అంబులెన్స్ మోతలు. రోడ్డు ఖాళీగా ఉంది కాదని ఎలా పడితే అలా బండులు తోలేయడం, ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిపోవడం. అసలు ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఆగానంటే, పోయిన ఆదివారము మేము చర్చికి వెళ్ళినప్పుడు చెప్పారు, మా ఊర్లో ఇద్దరు పిల్లకాయలకి యాక్సిడెంట్ అయింది ఇక్కడ అని. చూశారు కదా వాహనాలు ఎంత స్పీడ్గా వస్తున్నాయి. ఈ కొంచెం రోడ్డు దాటడానికి నాకే కొంచెం భయం వేసింది. బైక్ పడి ఉన్న ప్లేస్ దాన్ని బట్టి చూస్తే ఒక పెద్ద యాక్సిడెంట్ బాగా జరిగినట్టు అనిపిస్తుంది. బైక్ అయితే ముందు డోమ్ కూడా చాలా అంటే చాలా బాగా డ్యామేజ్ అయిపోయి ఉంది. బండికే ఇంత దెబ్బ తగిలాయంటే ఇంకా మనుషులకి ఏమాత్రం తగులుంటాయి ఊహించలేకపోతున్నాను. నిజం చెప్తున్నా, ఇటువంటి యాక్సిడెంట్లు మనం చూసినప్పుడు చాలా అంటే చాలా భయం అనిపిస్తుంది ఒకసారిగా. ఎక్కడో హైవేస్ మీద ఇటువంటి యాక్సిడెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి మామూలుగా. అసలు ఇక్కడ ఎక్కువగా వెహికల్స్ పావు, పెద్ద పెద్ద వాహనాలు పావు, రేర్గా పోతుంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం ఇక్కడ. ఇటువంటి ఏరియాలో కూడా ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైము. నేను పోతా ఉన్నాను నెల్లూరుకి, మన అనకేపల్లి నుంచి పోతా ఉన్నాను. అసలు విషయం ఏంటంటే, ఈరోజు పొద్దున చర్చిలో మా ఇంటి పక్కన పిల్లాడు, మా మావయ్య కొడుకు సంతోష్ అని అతనికి యాక్సిడెంట్ అయింది. అతనితో పాటు ఇంకో అతను కూడా యాక్సిడెంట్ అయింది, బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి అంటా ఉండేది. నేను పోతా ఉంటే సడన్ గా ఈ బండి చూసి నాకు అదే డౌట్ వస్తుంది, వాళ్ళ కాదా అని. తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాను వాళ్ళ కాదనేది. కానీ కొంచెం చూడండి అబ్బా, పెద్ద పెద్ద బండ్లు కొనుక్కున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అవి డబుల్ డిస్ అయినా కూడా మీరు ఎక్కడ బ్రేక్ వేసి ఆగుతాయి, కానీ ఓవర్ స్పీడ్ వల్ల అయితే ఆగడం కష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పేరెంట్స్ కూడా పిల్లల పట్ల బాధ్యత వహించి పిల్లలకి బైక్స్ కొనిచ్చే విషయంలో కొంచెం ఆలోచించండి. పాపం పేరెంట్స్ అయినా ఏం చేస్తారు, పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్లో ఒకటే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇవే నేర్చుకున్నారు. కానీ పేరెంట్స్ పట్ల ప్రేమ, భయం ఇవైతే ఏమీ లేవు. పిల్లలు నా మాట వినండి. స్పీడ్గా తోలితే వస్తుంది థ్రిల్ అని, కానీ మితిమీరితే లైఫ్ కూడా నిల్లే. మనం హీరోలా బండి నడిపితే గొప్ప కాదు, ఇంటికి సేఫ్గా వెళ్తేనే గొప్ప. మన కోసం మన ఇంట్లో అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం వల్ల ఆ నవ్వులన్నీ శాశ్వతంగా దూరం చేస్తుంది ఈ యాక్సిడెంట్. సో అందుకని హెల్మెట్ పెట్టుకొని నెమ్మదిగా వెళ్దాం, జీవితాలను కాపాడుకుందాం, అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.